టెన్సెస్ని నేర్చుకోవడం ద్వారా పూర్తి ఇంగ్లీష్ నేర్చుకుంటామని తెలుసుకున్నాము. టెన్సెస్ని కూడా నేర్చుకున్నాము. అసలు టెన్స్ గురించి పూర్తిగా ఒక మిస్టేక్ కూడా లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే బేస్ లెవెల్ టెన్సెస్ గురించి నేర్చుకోవాలి. టెన్సెస్ యాక్చువల్గా 3 రకాలు. ఆ 3లో జరిగిపోయినవి, ప్రస్తుతము, జరగబోయేవి. జరిగిపోయే వాటిని నిన్న అని అంటున్నాము, నేడు, రేపు. నిన్న అంటే మొత్తం నిన్న కాదు, ఈ క్షణం కంటే ముందు జరిగిపోయిన దగ్గర నుంచి భూమి పుట్టిన వరకు కూడా మనము నిన్న, గతం గురించి గతం అని అంటాము. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం ఏం జరుగుతుందో అది. ఫ్యూచర్ అంటే ఈ క్షణం తర్వాత నుంచి ముందుకి భూమి ఎంత ఎంత ఎంతకాలం అయితే మనం మాట్లాడుకుంటామో అంతకాలం కూడా ఫ్యూచర్ అని. 3 రకాలు ఇవి. ఒకటి పాస్ట్, గతము, ప్రెజెంట్, వర్తమానము, ఫ్యూచరు, భవిష్యత్తు. ఈ మూడిట్లో కూడా 4 సబ్టెన్సెస్ ఉంటాయి. అవే చాలా ఇంపార్టెంట్. ఆ 4 సబ్టెన్సెస్ని మనము సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని విడగొట్టుకున్నాం. సింపుల్ అంటే ఏంటంటే అవి మామూలుగా జరిగిన పనులు, గతంలో మామూలుగా జరిగినవి. నేను వెళ్ళాను, నేను ఇచ్చాను, నేను చూశాను. ప్రెజెంట్లో మామూలుగా నేను చేస్తాను, నేను ఇస్తాను, నేను చూస్తాను. మామూలుగా అంటే రెగ్యులర్గా మామూలుగా జరుగుతాయి. నేను తరచూ బడికి వెళ్తాను, నేను తరచూ ఉద్యోగానికి వెళ్తాను, నేను తరచూ సినిమాలు చూస్తాను, సినిమాలు చూస్తూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను తనతో. ఇవి ఫ్యూచర్, నేను చేయబోతాను ఖచ్చితంగా, నేను రేపు కలుస్తాను, నేను రేపు వెళ్తాను, నేను ఒక 10 రోజుల తర్వాత ఆ పని చేస్తాను. ఇవి ఫ్యూచర్ అన్నమాట. ఇవి 3 అర్థమైనాయి కదా. వీటి మూడిట్లో మనం మాట్లాడే మాట ఏ సందర్భానికి చెంది ఉంటుంది అన్నది అవగాహన చేసుకొని ఆ స్ట్రక్చర్స్ని ఇంప్లిఫై చేయడం. వీటిల్లో ఇంకొక ఇంపార్టెంట్ V1, V2, V3, V4, V5 కూడా ఉంటాయి. V1, V2, V3 అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఒక్కసారి నేర్చుకోవాలి. మొత్తం మీద మనం రోజు వాడే పదాలే. V3ని ఎక్కువగా వాడం మనము. దీంట్లో సబ్జెక్టు కూడా ఉంటుంది. సబ్జెక్టే బేస్. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. వీటి మీదనే బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇంకా వేరే ఏమీ లేదు ఇంగ్లీష్ అంటే. ఓకే.